హలో ఎవ్రీవాన్, ఇవాళ వీడియోలో మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకైతే వచ్చేసానండి. ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేయండి, చాలా ఇష్టంగా తినేస్తారు. నేను చెప్పినట్టుగా మీరైతే ఉప్మాని ట్రై చేయండి, డెఫినెట్గా మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. వారానికి 4-5 సార్లు చేసి పెట్టినా కూడా వద్దనకుండా తింటారనమాట, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత మనము 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అలానే 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు అయితే వేసుకోవాలి. అలానే క్యారెట్, అలానే బీట్రూట్ తురుము, అలానే పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోండి. 2 పచ్చిమిర్చి తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకొని అలానే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇక్కడ మనము క్యారెట్ని చాలా చిన్నగా తరగాలన్నమాట, అప్పుడే మనకి ఉప్మాలో క్యారెట్ అనేది కలిసిపోతుంది. సో మనము సపరేట్ చేయలేము, ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు ఉప్మాతో పాటు క్యారెట్ని కూడా. ఇంకొక విషయం ఏంటంటే బీట్రూట్. ఈ బీట్రూట్ని మనము పీసెస్గా కట్ చేస్తే కొంతమందికి నచ్చదు, అలా కట్ చేస్తే తినలేరు. సో అలాంటి వాళ్ళ కోసం బీట్రూట్ తురిమేసి వేసేసుకోండి. ఇలా తురిమి వేసుకోవడం వల్ల ఉప్మాలో మెల్ట్ అయిపోతుంది. సో మనకి టేస్ట్ అనేది బాగుంటుంది, అలానే హెల్దీ అనమాట ఇలా చేసుకుంటే ఉప్మాని. మీరు ఎవరైనా ఇలా ట్రై చేయకుండా ఉండుంటే నేను చెప్పినట్టుగా ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత బాగుంటుందో టేస్ట్ అనేది. ఆ తర్వాత క్యారెట్, బీట్రూట్, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, చక్కగా ఫ్రై అయ్యేలాగా చూసుకొని ఆ తర్వాత మనం ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. 1 కప్పు బొంబాయి రవ్వకి 3 లేదా 2 కప్పులన్నర వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీకు మరీ జారుడుగా వద్దు అనుకుంటే 2.5 కప్పులు తీసుకోండి, కొంచెం జారుడుగా ఉంటేనే ఉప్మా బాగుంటుంది అనుకుంటే 3 కప్పులు తీసుకోండి. నేను ఇక్కడ ఎక్కువ కొలతలతో చేస్తున్నాను కాబట్టి మీకు సింపుల్గా అర్థమయ్యే కొలతలో అయితే చెప్పానమాట. ఇక్కడ మనకి ఎసరైతే మరుగుతున్న టైంలో కరివేపాకు కూడా వేసుకొని ఉప్పు కూడా వేసేసుకోవాలి. మీరు తాలింపులో కూడా కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎసరులో వేసాను, ఎందుకంటే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఎసరులో ఇక్కడ కరివేపాకు చక్కగా బాయిల్ అయిపోయి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందని ఇలా అయితే యాడ్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ వేసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా ఎక్కడ ఆపకుండా కలుపుతూనే వేసుకోండి. ఇంకొక విషయం వచ్చేసి మంటనైతే లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కలుపుకుంటూనే వేసుకోవాలండి. ఇలా ఒక 1 మినిట్ తర్వాత మనకి ఉప్మా అనేది ఇలా ప్రిపేర్ అయిపోతుంది. ఇలా ప్రిపేర్ అయితే సరిపోతుందండి. ఆ తర్వాత మనము మూత పెట్టేసి ఇంకొక నిమిషం వరకు మగ్గిద్దాము. ఇలా మగ్గనిస్తే కనుక చక్కగా యమ్మీగా ఎంతో టేస్టీగా బీట్రూట్ ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి. పిల్లల లంచ్ బాక్స్లో కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ, ఈవినింగ్ స్నాక్గా కానీ ఎలా తిన్నా కూడా అద్భుతంగా ఉంటుందన్నమాట ఈ ఉప్మా రెసిపీ. సాధారణంగా ఉప్మా రెగ్యులర్గా ఇంట్లో చేస్తూనే ఉంటాం, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ఉప్మా రెసిపీ మీకు నచ్చితే కనుక వీడియోకి అయితే లైక్ ఇచ్చి మంచి కామెంట్ అయితే ఇవ్వండి వీడియోకి. అలానే ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు టైం దొరికినప్పుడల్లా ఛానల్ అయితే విజిట్ చేయండి, వీడియోస్ అయితే చూస్తూ ఉండండి.